గుండెపోటును తెచ్చిపెట్టే రక్తనాళాల్లోని పూడికల్ని గుర్తించేందుకు ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలతో పాటు కరోనరీ కాల్షియం స్కాన్ కూడా చేస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం కూడా కొంత మోతాదులో ఉంటుంది. ఈ కాల్షియం మోతాదును అంచనా వేయడం ద్వారా రక్తనాళాల స్వభావాన్ని, గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు అంచనా వేయచ్చని చెబుతున్నారు డాక్టర్లు. గుండె గుట్టు విప్పే కాల్షియం స్కోర్ పరీక్ష గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ధమనులో ఏర్పడే పూడికల్లో కొవ్వు మాత్రమే కాదు, కాల్షియం కూడా ఉంటుంది. ఇది క్రమంగా గట్టిపడుతూ వస్తుంది. దీన్నే కాల్సిఫికేషన్ అని పిలుస్తారు. పూడికల్లో కాల్షియం మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే గుండెపోటు ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. పూడికల్లో కాల్షియం మోతాదును కార్డియాక్ సిటీ స్కాన్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇది రక్తనాళాల్లో కాల్షియం మోతాదును లెక్కించి స్కోర్ని తెలియచేస్తుంది. ఇది 0 నుంచి 1000కి పైగా అగస్టన్ యూనిట్ల వరకు ఉండొచ్చు. దీని ఆధారంగా గుండెపోటు ముప్పును చాలా వరకు ముందుగానే అంచనా వేయొచ్చు. ఉదాహరణకు కాల్షియం స్కోర్ 0 ఉన్నవారికి సుమారు 10 ఏళ్ల కాలంలో గుండెపోటు వచ్చే అవకాశం 1 నుంచి 6% ఉంటుంది. అదే 300 కన్నా ఎక్కువగా ఉన్నవారికి 13 నుంచి 26% వరకు పొంచి ఉంటుంది. కాల్షియం స్కోర్ 0గా ఉంటే ఎలాంటి పూడికలు లేవని అర్థం. వీరికి గుండెపోటు ముప్పు చాలా తక్కువ. స్కోర్ 1 నుంచి 10 మధ్యలో ఉంటే కాల్షియం మోతాదు చాలా తక్కువగా ఉన్నట్టు. వీరికి గుండెపోటు ముప్పు 10% కన్నా తక్కువే ఉంటుంది. 11 నుంచి 100 మధ్య స్కోర్ ఉన్నప్పుడు స్వల్పంగా పూడిక ఉన్నట్టు. వీరికి గుండె జబ్బు వచ్చే అవకాశం అంత ఎక్కువేమీ లేదనుకోవచ్చు. కాల్షియం స్కోర్ 101 నుంచి 300 మధ్య ఉన్నప్పుడు ఒక మాదిరి పూడిక ఉందని అర్థం. వీరికి 3 నుంచి 5 ఏళ్లలోపు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 300 నుంచి 400 అంతకన్నా ఎక్కువగా స్కోర్ ఉండడం అంటే గుండె ధమనుల్లో తీవ్ర పూడిక ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. వీరికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె కాల్షియం స్కోర్ పరీక్ష ఎవరికైనా ఉపయోగపడుతుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, శారీరక శ్రమ అంతగా చేయకపోవడం, కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉండడం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి గుండె జబ్బు ముప్పు కారకాలు గల వారికి మరింత మేలు చేస్తుంది. ఈ ముప్పు కారకాల్లో కనీసం ఏ 2 ఉన్నా 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఒకసారి గుండె కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. అయితే గర్భిణులు దీన్ని చేయించుకోవద్దని గుర్తుంచుకోవాలి. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్ మందులతో పాటు ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ గుండె సంబంధిత పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రాణాధారమైన గుండెను మనం కాపాడుకోగలం.